హలో ఫ్రెండ్స్, నేను శైలి చపాటి బండ్ల. ఫ్రెండ్స్, ఆమ్లెట్ ఈజీగా ఎలా వేసుకోవాలో చూద్దాం. మనకి చాపర్ ఉంటుందండి. చాపర్లో ఇప్పుడు మనం ఆమ్లెట్ అంటే సన్నగా తరుక్కోవాలి, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఏవైనా. కానీ అలా మనకి కుదరదు, ఒక్కోసారి లావుగా వచ్చేస్తాయి. చాపర్ ఉందనుకోండి, ఈజీగా మనకి పని జరిగిపోతుంది. ఆ చాపర్లో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక్కసారి తిప్పారండి, సన్నగా వచ్చేస్తుంది. మనం ఎగ్గు మామూలుగా ఇట్లా గిన్నెలో కలిపి వేసుకుంటాం కదా, ఆ గిన్నెలో వేసి ఉప్పు కారం వేసినప్పుడు ఏమవుతుందంటే ఎంత కలిపినా మనకి అది కలవదు, తొందరగా చిరాకు వచ్చేస్తుంది. అందుకనే ఇట్లా చాపర్లో వేసేయండి. బౌల్లో ఏంటంటే దీంట్లో డైరెక్ట్ ఉప్పు కారం ఎగ్ వేసేయచ్చు, కానీ నేను మీకు చూపించడం కోసం బౌల్లో వేసాను అనమాట. అది కలవలేదు కదా, ఈ చాపర్లో వేసి ఊరిని ఒక్కసారి లాగారంటే, తిప్పారంటే మొత్తం కలిసిపోతుంది. చక్కగా అట్ల పెనం పెట్టుకుని, మూకుడు కాకుండా అట్ల పెనం అయితే మీకు ఈవెన్గా మొత్తం సమంగా వచ్చేస్తుంది ఆమ్లెట్. మనం ఒక ఎగ్ వేసుకోవచ్చు, 2 ఎగ్గులు వేసుకోవచ్చు. ఇది 2 ఎగ్గులది. చక్కగా చూడండి అలాగా అది వేసేసి చక్కగా దాని మీద మూత పెట్టాను. ఒక్క నిమిషం ఉల్లిపాయలు అన్నీ చక్కగా ఉడికిపోతాయి. అది తీసి ఇలా తిప్పి వేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఈవెన్గా మొత్తం ఉడికిందనమాట. ఇలా ఎందుకు కట్ చేయడం అంటే, మధ్యలో ఏమైనా పచ్చి ఉన్నా తొందరగా పోతుంది. అదంతా సిమ్లో తిరగేసినాక సిమ్లో పెట్టుకోవాలి. చక్కగా ఉడికేస్తుంది ఆమ్లెట్. ఇట్లా ఒత్తితే తినేసేయచ్చు. అలా ఒకసారి చాపర్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.